హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్రిచ్ టెక్ తెలుగు ఛానల్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్ లో వన్ ఆఫ్ ద పాపులర్ క్రెడిట్ కార్డ్ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యొక్క కీలర్స్ కింద చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 499 ప్లస్ సిఎస్టీ ఉంది. అలానే అన్యువల్ ఫీ వచ్చేసి 499 ప్లస్ సిఎస్టీ ఉంది. ఫస్ట్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన జాయినింగ్ ఫీని మినహాయింపు పొందవచ్చు. అలాగే 750 రూపీస్ వర్త్ చేసేటువంటి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరియు 2700 రూపీస్ వర్త్ చేసేటువంటి జాయినింగ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క పార్ట్నర్స్ బ్యాంక్స్ పైన 10% లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు మరియు రెఫరల్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మూవీ టికెట్స్ బెనిఫిట్స్ పొందవచ్చు మరియు ఫ్లాట్ ఫీ ఈఎంఐ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. రైల్వే లాంగ్ అసెస్ బెనిఫిట్ కూడా పొందవచ్చు మరియు రోడ్ సైడ్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా పొందవచ్చు మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఫస్ట్ సక్సెస్ఫుల్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన 1000 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే కార్డు ఇష్యూ చేసిన మొదటి రోజు నుంచి 30 డేస్ లోపలనే ఈ ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాలి. అలాగే మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ 2500 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ చేసినట్లయితే ఈ రివార్డ్స్ పాయింట్స్ కి ఎలిజిబుల్ అనమాట. అలాగే సెకండ్ వెల్కమ్ బెనిఫిట్ కింద చూసుకున్నట్లయితే కార్డు ఇష్యూ చేసిన మొదటి రోజు నుంచి 30 డేస్ లోపు 5000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే 500 రూపీస్ వర్త్ చేసేటువంటి 2000 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైస్ అనమాట. సో ఈ రివార్డ్స్ పాయింట్స్ ని ఆన్లైన్ పర్చేస్ పైన కానీ షాపింగ్ స్టోర్ లో కానీ పే విత్ పాయింట్స్ అనే ఆప్షన్ ఎంచుకొని పే చేయవచ్చు. అలాగే జాయినింగ్ బెనిఫిట్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ని జాయినింగ్ ఫీ పే చేసి పొందినట్లయితే ఈజీ మై ట్రిప్ పైన 2100 రూపీస్ వర్త్ చేసేటువంటి డిస్కౌంట్ కూపన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో రౌండ్ ట్రిప్ ఫ్లైట్ బుకింగ్ పైన మినిమం 7000 రూపీస్ కింద స్పెండ్ చేసినట్లయితే 700 రూపీస్ డిస్కౌంట్ అనేది పొందవచ్చు. అలాగే వన్ వే ఫ్లైట్ బుకింగ్ పైన మినిమం 5000 రూపీస్ కింద స్పెండ్ చేసినట్లయితే 500 డిస్కౌంట్ అనేది పొందవచ్చు. అలాగే హోటల్ బుకింగ్ పైన మినిమం 4000 రూపీస్ కింద స్పెండ్ చేసినట్లయితే 700 డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మంత్లీ ఒకసారి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత 3 మంత్స్ వరకు ఈ డిస్కౌంట్ కూపన్ అనేది వ్యాలిడ్ లో ఉంటుంది. సో మనకి 3 మంత్స్ లోపు రిడీమ్ చేసుకున్నట్లయితే ఎక్స్పైర్ అయిపోతుంది. జాయినింగ్ ఫీ పే చేసిన తర్వాత ఈ డిస్కౌంట్ కూపన్ అనేది SMS ద్వారా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి సెండ్ చేస్తారు. అలాగే 600 రూపీస్ వర్త్ చేసేటువంటి 1 ఇయర్ కాంప్లిమెంటరీ లెన్స్ కార్డ్ గోల్డ్ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ పే చేసిన వాళ్ళు మాత్రమే ఈ మెంబర్షిప్ కి ఎలిజిబుల్ అనమాట. అలాగే పార్ట్నర్స్ బ్రాండ్స్ పైన బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే డామినోస్ పైన 20% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 80 రూపీస్ వరకు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం 299 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితేనే ఈ డిస్కౌంట్ కి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ ఐడిఎఫ్సి SWYP అనే కూపన్ కోడ్ ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ 2 టైమ్స్ మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఈజీ మై ట్రిప్ లో ఫ్లైట్ లేదా హోటల్ బుకింగ్ పైన 10% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 500 రూపీస్ వరకు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 5000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఈ డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఐడిఎఫ్సి SWYP అనే కూపన్ కోడ్ ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ ఒకసారి మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ కాస్మెటిక్ వెబ్సైట్ లేదా యాప్ స్పెన్స్ పైన 20% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 270 రూపీస్ వరకు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం 1250 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితేనే ఈ డిస్కౌంట్ కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఐడిఎఫ్సి SWYP అనే కూపన్ కోడ్ ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ ఒకసారి మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే టాటా క్లిక్ యూ పర్చేస్ పైన 10% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 100 రూపీస్ వరకు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం 999 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఈ డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఐడిఎఫ్సి SWYP అనే కూపన్ కోడ్ ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ ఒకసారి మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పైన 10% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 100 రూపీస్ వరకు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం ఆర్డర్ వాల్యూ 299 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ చేసినట్లయితే ఈ డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఐడిఎఫ్సి SWYP అనే కూపన్ కోడ్ ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ 2 టైమ్స్ మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మంత్లీ మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రెంటల్ పేమెంట్స్ కాకుండా, క్యాష్ విత్ డ్రాల్ కాకుండా, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా, అలానే యూపీఐ అండ్ యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మంత్లీ 5000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే 200 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మంత్లీ 10,000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే
500 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 15,000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే 1000 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంత్లీ రెంటల్ ప్లస్ యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 20,000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే 400 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూపీఐ స్పెండ్స్ పైన రివార్డ్స్ పాయింట్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్ ని ఫస్ట్ డిజిటల్ యూపీఐ క్రెడిట్ కార్డ్ తో లింక్ చేసి మన యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ 5,000 రూపీస్ అయినట్లయితే ఇంకా 100 రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ డిజిటల్ యూపీఐ క్రెడిట్ కార్డ్ కి సపరేట్ గా జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాయినింగ్ ఫీ 199 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 199 ప్లస్ జిఎస్టీ ఉంది. ఇక్కడ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. క్యాష్ అండ్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ పైన మనకి ఎటువంటి రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మూవీ టికెట్ పైన బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేటిఎం మూవీ టికెట్ బుకింగ్ పైన 25% డిస్కౌంట్ అనేది పొందవచ్చు అప్ టు 100 రూపీస్ వరకు. ఇక్కడ ఐడిఎఫ్సి సిసిఎఫ్ఎం అనే కూపన్ కొన్ని అప్లై చేసి డిస్కౌంట్ అనేది పొందవచ్చు. మంత్లీ ఒక్కసారి మాత్రమే ఈ కూపన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే రెఫరల్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన జాయినింగ్ ఫీ మినహాయింపు పొందవచ్చు. అలాగే థర్డ్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన 4,000 బోనస్ రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫిఫ్త్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన అప్ టు 1,500 రూపీస్ వరకు ఈఎంఐ ఫ్లాట్ ఫీ మినహాయింపు అనేది పొందవచ్చు. అలాగే సెవెంత్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన 2,000 రూపీస్ వర్త్ చేసేటువంటి మూవీ టికెట్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నైన్త్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన ఫ్లాట్ 2,500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 10th సక్సెస్ఫుల్ రెఫరల్ పైన 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్యూయల్ పైన బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఇక్కడ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం 200 నుంచి మాక్సిమం 5,000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. అలాగే రైల్వే లాంచ్ యాక్సెస్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి క్వార్టర్లీ 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. లాంచ్ యాక్సెస్ ఎంట్రన్స్ దగ్గర వ్యాలిడ్ ట్రైన్ టికెట్ అలానే యాక్టివ్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితేనే లాంచ్ యాక్సెస్ కి అలో చేస్తారనమాట. డ్రీమ్ ఫోర్క్స్ పిఓఎస్ టర్మినల్ దగ్గరికి వెళ్ళేసి మీ క్రెడిట్ కార్డ్ ని స్వైప్ చేసి ఈ లాంచ్ యాక్సెస్ అనేది పొందవచ్చు. ఈ లాంచ్ యాక్సెస్ కి 2 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఇయర్లీ 1,399 రూపీస్ వర్త్ చేసేటువంటి రోడ్ సైడ్ అసిస్టెంట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వచ్చేసి 2 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్డు లయబిలిటీ మీన్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇలా ఏమైనా జరిగినట్లయితే 25,000 రూపీస్ వరకు మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి రెంట్ పేమెంట్ కింద చేసినట్లయితే 1% ఫీ ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే యూటిలిటీ ట్రాన్సాక్షన్ పైన అప్ టు 20,000 రూపీస్ వరకు మనకి ఎటువంటి చార్జెస్ అనేది చేయట్లేదు. 20,000 రూపీస్ ని క్రాస్ చేసినట్లయితే 1% ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్స్ పాయింట్స్ రిడీమ్షన్ చార్జెస్ ఇంకా చూసుకున్నట్లయితే 99 ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఈఎంఐ ఫ్లాట్ ఫీ బెనిఫిట్ కింద చూసుకున్నట్లయితే మినిమం 2,500 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ ని ఈఎంఐ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈఎంఐ అమౌంట్ ప్లస్ 10 షూట్ టైం బేస్ చేసుకొని మనం మంత్లీ ఫీ అనేది చార్జ్ చేస్తారు. స్టాండర్డ్ ఈఎంఐ పైన ప్రాసెసింగ్ ఫీ గానీ ఇంట్రెస్ట్ కానీ చార్జ్ చేయట్లేదు. ఓన్లీ మంత్లీ ఫీ ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే మెర్చెంట్ ఈఎంఐ స్పెన్స్ పైన రెగ్యులర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు. సో ఇది అండి ఐడిఎఫ్సి ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డు గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.